హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో నాటుకోడి ఫ్లేవర్ రైస్‌కి డ్రై మసాలా ఎలా ప్రిపేర్ చేశారంటే, అచ్చం బయట బండి మీద చేసిన రుచితో సూపర్‌గా వస్తుందండి. రెగ్యులర్‌గా మీరు బిర్యానీలు, పలావ్‌లే కాకుండా ఇలా ఫ్లేవర్ రైస్ కూడా ట్రై చేసి చూడండి అప్పుడప్పుడు. చాలా చాలా బావుంటుంది. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఈ ఫ్లేవర్ రైస్ చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు. సో, లేట్ చేయకుండా ఈ ఫ్లేవర్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన డ్రై మసాలా ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నల్ల ఇలాచి, 4 మరాఠీ మొగ్గలు వేయండి. అదే పెద్ద మరాఠీ మొగ్గలైతే ఒకటి వేస్తే సరిపోతుంది. అలాగే చిన్నది జాజికాయ ముక్క, 1 ఇంచు దాల్చిన చెక్క, 5 యాలకులు, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవచ్చు. లేకపోతే ఒక 10 వరకు మిరియాలైనా వేసుకోండి. 8 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అర టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని ఫస్ట్ వీటన్నింటిని కూడా చాలా మెత్తటి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. మనకి నాటుకోడి ఫ్లేవర్డ్ రైస్‌కి కావాల్సిన డ్రై మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టి, అదే జార్‌లో 4 ఉల్లిపాయలను కూడా ముక్కలుగా కట్ చేసి కాస్త బరకగా పేస్ట్ పట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు కర్రీ వండడానికి ఒక కుక్కర్ పాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, కాగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా వేసి, ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ వేగనిచ్చి కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా అయిన తర్వాత, ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చిని కాస్త పొడవుగా చీల్చి వేసి కలపండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత కట్ చేసి, క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసుకోండి. మీరు ఇదే రెసిపీని నార్మల్ చికెన్‌తో అయినా కూడా వండుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఫస్ట్ వీటన్నింటిని కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి. ఉప్పు, కారం బాగా పట్టించుకున్న తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై మసాలా పౌడర్‌ని కూడా వేసుకొని, గరిటెతో కలుపుకుంటూ ముక్కలన్నింటికి అన్ని వైపులా కోట్ చేసుకున్నాక, ముక్కలు మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసి, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్‌లోనే 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నాటుకోడి ఉడకడానికి కాస్త టైం పడుతుంది. సో, అందుకనే 5-6 విజిల్స్ పెట్టి ఉడికించండి. కర్రీ ప్రిపేర్ అయ్యేలోపు ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసారంటే చక్కగా ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒకసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. లేకపోతే కర్రీ అడుగున అడుగంటే ఛాన్స్ ఉంటుందనమాట. గ్రేవీ ఉడుకుతున్నప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారాల్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలపండి. కరివేపాకు వేయటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకుని అసలు స్కిప్ చేయకండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపేశాక మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూనే కర్రీని మరీ దగ్గరికి డ్రై అయిపోకుండా కాస్త మనకి వాటర్ కనిపించే టైంలోనే మూత తీసేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని చేతితో కాస్త నలిపివేయండి. అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలిపేసి ఒక నిమిషం పాటు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా వేరొక గిన్నెలోకి తీసేసుకోండి. మనకైతే ఇక్కడికి కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇందులోని మనకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గ్రేవీ ఉండేలాగా గిన్నెలో ఉంచేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీనంతా కూడా ప్యాన్‌లో ఒక పక్కకి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, ఇవి కాగిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 4 యాలకులు, 5 లవంగాలు, జావిత్రి, అనాస పువ్వు వేసుకొని ఈ ఆయిలు, నెయ్యిలోనే వేగనివ్వాలి గ్రేవీతో కలవనివ్వకుండా. సో, ఒక నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత ఒక చిన్న ఆనియన్‌ని ఇలా స్మాల్ పీసెస్‌లా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని పొడవుగా చీలి వేసుకొని, ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు వేగనిచ్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, 2 నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనకి గ్రేవీలో కాస్త సాల్ట్ ఉంటుంది కాబట్టి కాస్త తగ్గించి వేసుకోండి. అవసరం అనుకుంటే తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు.
ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని, ఈ గ్రేవీని, స్పైసెస్‌ని అన్నింటిని కూడా కలిపేసి ఒక అర నిమిషం వేగనిచ్చిన తర్వాత, మనం రైస్ తీసుకున్న కప్పుతోనే 1:30 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి కలపండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అంతా కూడా వేసుకొని కలిపేసి, టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. నేనిక్కడ 5 లిటర్స్ కుక్కర్ వాడుతున్నాను కాబట్టి హై ఫ్లేమ్ వాడుతున్నాను. మీరు చిన్న కుక్కర్‌లో వాడితే మాత్రం కాస్త మంటని తగ్గించైతే కుక్ చేసుకోండి. ప్రెషర్ పోయిన తర్వాత రైస్ చూసారు కదా! ఎంత చక్కగా పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. సో, రైస్‌నైతే సైడ్ నుంచి కలుపుతూ తీశారంటే రైస్ అసలు బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లేవర్డ్ రైస్‌ని మనం రెడీ చేసి పెట్టుకున్న నాటుకోడి కర్రీతో తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అందరికీ నచ్చింది ఈ రెసిపీ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో, లేట్ చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.